హాయ్ అండి. ఈరోజైతే మంచి ఆర్డర్ అయితే వచ్చిందండి. ఆయనైతే పొద్దుటే చెప్పెళ్ళాడు సాయంత్రం వస్తాను కట్టేసి ఉంచమని. అందుకనేసి మేము ఈరోజు షాప్ అయితే చాలా తొందరగా అయితే తీసామండి. మళ్ళీ అవుతాయో అవ్వవో పార్సెల్ అవన్నీ అనేసి. షాప్ తీసిన తర్వాత ముందుగా చల్లపునుకులు, ఒక 5 మిర్చి బజ్జీలు, ఇంకా సమోసాలు కూడా ఎక్కువేసి పెట్టేసుకున్నాము. చల్లపునుకులు ఆర్డర్ చెప్పాడండి. ఇంకా చల్లపునుకులైతే నేనైతే ఇంకా సమోసాలు ఇవన్నీ కూడా యేసుకొని రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చల్లపునుకులు వేస్తూనే ఉన్నానండి. 2 వాయిలు ఫుల్‌గా వేస్తేనే గాని వాళ్ళకి సరిపోలేదు. ఇంకా వచ్చిన గిరాకీకి కూడా కట్టివ్వాలి కదా! వాళ్ళకి ఇంకా ఈ పార్సెల్ కూడా కట్టాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోతదనేసి ఫాస్ట్‌గానే చేసుకున్నామండి. అన్నీ కూడా చాలా తొందరగానే అయిపోనియి. వాళ్ళకి అన్నీ కూడా టయానికైతే కట్టేసి ఇచ్చేసామండి. ఈరోజు మంచి ఆర్డర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అన్నీ కూడా చాలా తొందరగానే కంప్లీట్ అయిపోతాయి. ఈరోజు వ్యాపారం కూడా బావుందండి. జరుగుతుంది. నిజంగా చలుపునుకులు వేసి, వేసి నా చెయ్యయితే లాగేస్తుందండి. భుజాలయితే చాలా నొప్పిగా అనిపిస్తాయి. మా మాస్టర్ ఏస్తున్నారు గానీ కొంచెం స్లోగా ఏత్తన్నారండి. ఆయనకి అంత అలవాటు లేదు కదా! ఇంకా ఎలాంటి పెద్ద ఆర్డర్‌లొచ్చినప్పుడు ఇంకా చలుపునుకులు గిరాకీ ఎక్కువున్నప్పుడైతే నేనే వేసుకుంటున్నాను. నేనైతేనే కొంచెం ఫాస్ట్‌గా అయితే ఏసేస్తానండి. మా ఆయనైతే ఇంకా గిరాకీ కాడే ఉంటారు. అక్కడ అమ్మి కాడైతే ఆయనే ఉంటాడండి. ఎందుకంటే ప్రతీది కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.